హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 2024లో హాట్ టాపిక్గా మారిన తిరుపతి లడ్డు వివాదం గురించి. అయితే ఈ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను కాబట్టి లాస్ట్ వరకు మీరు కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2024లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. గతంలో వైఎస్ హయాంలో ఈ లడ్డు బీఫ్ టాలో, చేప నూనె, పంది కొవ్వు వంటి జంతువుల కొవ్వు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆరోపించడంతో వివాదం మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా వరకు ఈ మధ్య చెప్తున్నారన్నమాట. ఆలయానికి సరఫరా చేసే నెయ్యిలో కొన్ని బ్యాచ్లు కల్తీ అయ్యాయని గుజరాత్కు చెందిన ఒక ప్రయోగశాల నివేదిక సూచించింది. ఇది భక్తులలో ఆందోళన దారితీసిందని చెప్పవచ్చు. అయితే లడ్డు ప్రసాదంలో తయారీలో తిరస్కరించిన నెయ్యి బ్యాచ్లను ఉపయోగించలేదని తర్వాత స్పష్టం చేసింది ఆలయ సరఫరా కేంద్రం అని చెప్పవచ్చు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వేగంగా చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే భక్తులు విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రసాదం యొక్క పవిత్రతను నిర్ధారించడానికి ఆలయంలో శుద్ధికర్మ, శాంతి హోమాలను నిర్వహించబడింది. ఎవరి చేత? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేత. ఆయన ఈ మధ్య రీసెంట్గా మాల కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి సువాసన, రుచి మరియు ఆకృతి ఆధారంగా ఆహార నమూనాను అంచనా వేయడానికి టీటీడీ ఒక ఇంద్రియ ప్యానెల్ను కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వివాదం రాజకీయంగా ఎదురుదెబ్బకు దారితీసింది. వైఎస్ ఆలయ పవిత్రతకు పునరుద్ధరించేందుకు భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారని జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆలయానికి సరఫరా చేయబడిన నెయ్యి నాణ్యతకు సంబంధించిన ఆరోపణలను వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎందుకంటే టీటీడీ అన్ని ప్రోటోకాల్ను పాటిస్తుందని పేర్కొందన్నమాట. ఆరోపణలు పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఆ దర్యాప్తు బృందం ఫుడ్ స్టేట్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నెయ్యి సరఫరా చేసే కంపెనీలు షోకాజ్ నోటీస్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే వివాదాస్పదమైన తిరుపతి లడ్డు విక్రయం ప్రభావితం కాలేదని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 19 మరియు 23 మధ్య 16 లక్షల పైగానే లడ్లు అమ్ముడుపోయాయి. అంటే ఇది చెప్పాలంటే కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది, కానీ లడ్లు మాత్రం దానికంటే అంటే కాంట్రవర్సీకి సంబంధం లేకుండానే ఆ లడ్లు ఖచ్చితంగానే అమ్ముడుపోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే తిరుపతి అంటే ఒక మంచి పవిత్రమైన ప్రదేశం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి అందరికీ ఉన్న దేవుడు కాబట్టి అక్కడికి వెళ్ళి తిరుపతి లడ్డు స్వీకరించడం అనేది చాలామందికి ఉన్న ఆచారం కావచ్చు. కానీ అసలుకి ఈ వివాదం అసలుకి ఏంటి? ఈ వివాదం వెనకాల ఎవరున్నారు? అసలుకి ఈ వివాదం అనేది ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఏ పార్టీ? అసలుకి ఈ ఆ పార్టీలు అనేవి కావాలని కాంట్రవర్సీ చేస్తున్నాయి. దేవుడి మీద కాంట్రవర్సీ ఇచ్చి పార్టీలకు అతీతంగా మార్చుకుంటున్నారా అని మీకు డౌట్ రావచ్చు. అంటే తిరుపతి లడ్డు కాంట్రవర్సీ అనేది నేను చెప్తున్నా కదా, రీసెంట్గా నేను కూడా తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్తే చాలామంది మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా తల్లిదండ్రులు కానివ్వండి అందరూ చాలామంది అంటున్నారు, ఏంటి తిరుపతి లడ్డు కల్తీ అయింది, తిరుపతి లడ్డు మా కాలంలో అప్పుడున్నంత రుచి లేదు అని చాలామంది చెప్తున్నారన్నమాట. కానీ ఇవన్నీ వెనకాల వీళ్ళు చెప్పినట్లుగానే అంటే బీఫ్ కానివ్వండి, పంది కొవ్వు, ఇలా చాలా చేప నూనె, అంటే లడ్లలో బీఫ్ టాలో ఇవన్నీ చాలా కలిసాయని చాలామంది పేర్కొన్నారు. కానీ ఇవన్నీ మన టీటీడీ అయితే ఖండించింది. ఎందుకు ఖండించింది? అసలుకి మేము ఏం కలపట్లేదు, పరిశుద్ధంగానే కలుపుతున్నామని ఇలాంటి కాంట్రవర్సీలు చేస్తూ ఉన్నారనమాట. మన సీఎం చంద్రబాబు కానివ్వండి మరియు పవన్ కళ్యాణ్ గానివ్వండి, వీళ్ళందరూ చెప్పేది ఒకటే, కల్తీ అయ్యాయి కాబట్టి మేము వాటిని తీసేసి పరిశుద్ధంగా పూర్వ వైభవం తీసుకొస్తాం అని వీళ్ళు అంటుంటే, పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీ జరగలేదు, వీళ్ళు రాజకీయం చేస్తున్నారని వాళ్ళు అంటారు. సో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు లడ్డు కాంట్రవర్సీ
జరుగుతుంది, కాంట్రవర్సీ వెంబడబెట్టుకొని వీళ్ళు పోట్లాడుతున్నారని నాకు చిన్న అనుమానం అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే లడ్డు పేరు మీద అసలు తిరుపతి లడ్డు ఎప్పుడు కానీ అంత ఇంతలా కాంట్రవర్సీ అవుతుందంటే మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైనది అనమాట. ఈ లడ్డు కాంట్రవర్సీలో లడ్డు కల్తీ అయింది అవ్వలేదనేది మనకు తెలియదు. ఈ మధ్య ఏంటంటే నాకు తెలిసి రీసెంట్గా చంద్రబాబు గారు తిరుపతిలో ఖచ్చితంగా కొంచెం ప్రైవేట్గా హోటల్స్ కానివ్వండి అవన్నీ మాట్లాడినప్పుడు ఇవన్నీ ఇంకా చూస్తారనమాట. అందుకని చెప్పారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమన్నారంటే, మాకు లడ్డు ఇవన్నీ తీసినప్పుడు కల్తీగా ఉన్నాయని వీళ్ళు చెప్పారంటే, అధికార ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం చెప్పిందే కదా ఏదైనా. మనం ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఎవరూ చేయలేరు. కాబట్టి అధికార ప్రభుత్వం ఏమంటుంది, ఇవన్నీ లడ్లు కల్తీ అయ్యాయి, వీటినన్నీ మేము పరిశుభ్రంగా కొవ్వు లేకుండా ఇవన్నీ చేస్తామంటున్నాను. చూద్దాం ఎలా జరుగుద్దో, ఎలా అవుద్దో చూడాలి మరి. అంతేకాకుండా ఈ వీడియో ఇంతవరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గాయస్.